యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మరొక మాట ప్రార్థన చేద్దాం. ఆదిమ సంఘములో మనం చూసినట్లయితే విస్తారమైన శ్రమలు, భయంకరమైన కష్టాలు వచ్చినాయి. సంఘానికైనా సేవకులకైనా కొట్టబడ్డారు, కొరడాలు దెబ్బలు తిన్నారు, బెత్తాలతో కొట్టబడ్డారు, వస్త్రహీనులయ్యారు, జైల్లో పెట్టబడ్డారు. ఈ శ్రమలతో పాటుగా ఎప్పటికప్పుడే శత్రువు గుండెలు ఎదిరిపోయే కార్యాలు జరిగాయి. తెల్లవారుసరికి పేతురు బయటకు వచ్చేసాడు. పౌలు శీల ఉన్నప్పుడు చెరసాల బద్దలైపోయింది. మంత్ర పుస్తకాలు పెట్టి తగలబెట్టేశారు. మంత్రులు వచ్చి బాప్తిస్మాలు పొందేశారు. శ్రమలు వద్దని మనం ప్రార్థన చేయలేం, కానీ ఈ శ్రమల మధ్యలో సంఘము మహిమపరచబడాలి. నేను నా పాద స్థలమును మహిమపరచుదని వాగ్దానం చేశాడు. నేను నా మహిమను సంఘానికి ఇస్తానని వాగ్దానం చేశాడు. సంఘం మహిమ గల సంఘం అని వాగ్దానం చేశాడు. ఒకసారి అందరూ చేతులెత్తి భారం కలిగి, ప్రభువా ఈ శ్రమల మధ్య సంఘమును రేపండి ప్రభువా. సంఘము పట్ల, సేవకుల పట్ల మీ కార్యాలు చేయండి ప్రభువా. శత్రువులు గుండెలు అదిరిపోయేలాగా, ప్రభుత్వాలు కదిలిపోయేలాగా, జైలు అధికారులు, మంత్రులు బాప్తిస్మాలు పొందేలాగా బలమైన కార్యాలు చేయండి ప్రభువా. స్వరమెత్తి ప్రార్థించండి, 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 ప్రార్థించండి. అయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కార్యాలు చేయండి అయ్యా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. నోవహు కుటుంబములాగా, యెహోషువ కుటుంబములాగా దైవ సేవకుల కుటుంబాలన్నీ ఏకాత్మ కలిగి దైవజనుని దర్శనమును మోయగలగాలి. చాలామంది పాస్టర్ గారిని చేసుకున్నందుకే పాస్టర్లు అవుతున్నారు. చాలామంది పాస్టర్ గారి కడుపును పుట్టినందుకే దైవజనుల కుటుంబంగా వేదికలు ఎక్కుతున్నారు తప్ప సరైన మారు మనసు లేని పరిస్థితులు, దర్శనము భారము అర్థం చేసుకోలేని పరిస్థితులు. దైవజనులు కుటుంబముగానే సహకరిస్తే ఊర్లో ఒక్కడు సహకరించకపోయినా ఊరంతా ఓడగట్టేశాడు. దైవజనుల కుటుంబము సేవను, దర్శనమును సేవకునికి సహకరించినట్లుగా సేవకుల కుటుంబాల కోసం ఒక్కసారి ప్రార్థన చేద్దాం. అందరం కలిసి భారము తెచ్చుకొని ప్రార్థన చేయండి. స్వరం ఎత్తండి, గంభీరంగా ఎలుగెత్తి మొర్ర పెట్టాలి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. చివరిగా మన తెలుగు రాష్ట్రాల్లోనూ, అనేక నార్త్ ఇండియా స్టేట్స్లోనూ, కొన్ని ఇతర దేశాల్లోనూ ప్రతి నెల మానక నమ్మకంగా అనేక దైవజనులు కలిసి ప్రార్థనలు చేయుచున్న ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమాన్ని
ప్రభు ఆశీర్వదించాలి, ప్రభు కాపాడాలి, ప్రభు వృద్ధి కలుగజేయాలి. వేల మంది దైవజనులు ఒక్క చోట చేరి ఒక్క ఆత్మ కలిగి నీళ్లు చేది కృమ్మరించినట్లుగా దేశము కొరకు మహారోదనలతో ప్రార్థనలు చేయాలి. విస్తారమైన ప్రార్థనాత్మ కుమ్మరించబడినట్లుగా ఇంకా అనేక ప్రార్థనా గుంపులు దేశంలో లేపబడినట్లుగా ఒక్క మాట చేతులెత్తి ప్రార్థన చేద్దాం. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఈ పూట ఈ కూడికలో మన విద్యార్థులకైతేనేమి ఐఎఫ్జే దైవజనులు ఉద్దేశించి దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని వాక్యం ద్వారా మహిమ కలిగిన సేవ చేయబోతున్న దైవజనులు, గుంటూరులో కృపా మినిస్ట్రీస్ పేరు మీద మహిమగల సేవ చేస్తున్న దైవజనులు మాథ్యూ సాయి గారు మన మధ్యలో ఉన్నారు. వారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారికి ఇచ్చిన సంఘాల కొరకు, సహదాసుల కొరకు ప్రభు ఇంకా ఆశీర్వదించున్నట్లుగా ఒక్క మాట చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. చాలాసార్లు ఐఎమ్ సారీ, వ్యక్తిగతంగా ఉన్నట్టున్నాను కాదు, కానీ తిండి వశమైపోయే పరిస్థితులు, నిద్ర వశమయ్యే పరిస్థితులు, డబ్బు వశమయ్యే పరిస్థితులు, చాలా సిగ్గుకరంగా కొన్ని చోట్ల కొందరు స్త్రీ వశం, పురుషుల వశం, ఇట్లా చేదైన పరిస్థితులు కనబడుతున్నాయి. మనమైతే ఒక తీర్మానంతో దేవుణ్ణి ఆరాధన చేద్దాం. నీ వశమైపోతున్నాయా? ఎంతమంది నాతో కలిసి మాట చెప్పగలుగుతారు? జస్ట్ 2 minutes. నీ వశమౌదును
స్వాధీనమౌదును పరవశముందుచు నీ ఆరాధనలో నీ వశమౌదును స్వాధీనమౌదును యేసయ్యా 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 నా యేసయ్యా 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 మళ్ళీ నీ వశమౌదును పరవశముందుచు ఈ ఆరాధనలో నీ వశమౌదును యేసయ్యా అన్నగట్టి యేసయ్యా 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 నా యేసయ్యా 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 స్త్రీ వశమౌవను ధన వశమౌవను తిండి వశమౌవను నీ పని సౌదును తిండి వశమౌవను నీ పని సౌదును యేసయ్యా 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 నా యేసయ్యా స్వచిత్తమంతటిను చంపేసుకొని నీ చిత్తములోనే సంతోషించేదా యేసయ్యా 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 మరోసారి అందరూ కడబూరం రోగగా కనురెప్ప పాటున మార్పు చెందేద నిన్ను చేరుకొందు యేసయ్యా 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 నా యేసయ్యా నీ వశమౌదును స్వాధీనమౌదును నీ ఆరాధనలో నీ వశమౌదును స్వాధీనమౌదును పరవశముందుచు నీ ఆరాధనలో యేసయ్యా 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 ఒకే ఒక్క పేరు గట్టిగా Come on, everybody can shout. యేసయ్యా నా యేసయ్యా 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 నా రెండు చేతులు పైకెత్తి నిన్ను ప్రేమించేదా నిన్ను సేవించే నీదు ప్రేమను నే చాటించెదా
నిన్ను ప్రేమ నిన్ను నీదు ప్రేమను యేసయ్యా ఈ ఆరాధనను ప్రభు స్వీకరించి తన దాసుల నుంచి అందరితో మాట్లాడినట్టుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడమా యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయచేసి కూర్చోండి. కుర్చీల వెనక ఎవరైనా కింద కూర్చునే పరిస్థితి వద్దు, ముందుకు రండి, కుర్చీల్లో కూర్చోండి. పిల్లలు కొంచెం ముందుకు సర్దుకుంటారా? ఇరికిరిగ్గా కూర్చున్నారు కదా, కొంచెం ఫ్రీగా ముందుకు సర్దుకోండి. నాన్న వినబడుతుందా? ముందుకు సర్దుకో. ఇంకా వశంలో ఉన్నారుగా, చాలా సంతోషం. ఒక చిన్న సిస్టర్స్కి ముందు చైర్స్ ఉన్నాయి. దేవుని కృపలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, దేవుని దర్శనాన్ని బట్టి విస్తారమైనటువంటి సేవా భారాన్ని కలిగి 120 మంది విద్యార్థులతో 120 రోజులు ఒక వేదాంత విద్యాభ్యాసానికి ఏమాత్రం తక్కువ కానీ ప్రయోజనం కలిగించేలా వర్డ్ అండ్ పవర్ సెమినరీ ఏర్పాటు చేయాలని కొన్ని సంవత్సరాలుగా ప్రార్థించి ఈ రీతి సిద్ధపడటం జరిగింది. చాలా సంవత్సరాల క్రితం మత్తయి సువార్త 22లోంచి ప్రభువు మాట్లాడి, మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుగక పొరబడుతున్నారు. ఓ క్రైస్తవుడికి, సేవకునికి లేఖనాలు కావాలి, శక్తి కూడా కావాలి. వర్డ్ అండ్ పవర్ మనకు కావాలి. కొన్ని సంఘాల వారు ఉపదేశాన్ని పట్టుకొని దాని మీద బాగా ఆసక్తిగా వెళ్ళటం, కొన్ని సంఘాలు అభిషేకం మీదనే కొనసాగటం మనం చూస్తున్నాం. ఉపదేశం పేరు మీద, అభిషేకం మీద పేరు మీద ఆత్మీయులు విడిపోవటం ఎంత విచారకరం. 2009లో ప్రభు ఆ దర్శనాన్ని నాకు ఇచ్చారు. క్రైస్తవులందరికీ ఉపదేశం కావాలి, అభిషేకం కావాలి. అదే దర్శనంతో వర్డ్ అండ్ పవర్ అంటే వాక్యము మరియు శక్తి, లేదా ఉపదేశం మరియు అభిషేకం, రెండింటిలోనూ
సమానమైన తర్ఫీదును బిడ్డలకి ఇచ్చి ఒక ఆరోగ్యకరమైన అభిషిక్త తరాన్ని దేవుని సేవ కొరకు మనం పంపాలి అనే దర్శనంతో ఈ పరిచర్య ప్రారంభించాం. ఈ పాఠశాల జరుగుతుంది కనుక ఎట్లాగూ మరి ఈ వారంలో మా అచ్యుతాపురం ఐఎఫ్జే దైవజనులందరినీ, అయ్యా నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను, మీరే మా దగ్గరికి వస్తే మాకెంతో సంతోషం అని కోరినప్పుడు మరి దైవజనులందరూ రావడం, అచ్యుతాపురం ఐఎఫ్జే వారికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అట్లాగే విశాఖపట్నం నుంచి మరి సిటీ ఐఎఫ్జే నుంచి కొద్దిమంది, గాజువాక ఐఎఫ్జే నుంచి కూడా 2-3 వచ్చినట్లుగా చూస్తున్నాను. అందరికీ పేరు పేరున నా ప్రేమ వందనాలు, హృదయపూర్వక స్వాగతాన్ని తెలియచేస్తున్నాను. మాథ్యూస్ అయ్య గారి సంఘం దశంభాగం ఉంటాం మనందరం కలిస్తే. జనములకు తండ్రిగా, వేవేలకు దీవెనగా ప్రభువా దైవజనుని ఆశీర్వదించారు. మన ప్రాంతాల్లో ఈ రోజులో గత రాత్రి, రేపు కూడా వాడబడుతున్నారు అని తెలిసినప్పుడు నేను వారిని ఆహ్వానించాను. గత రాత్రి మన ప్రియులు కొండకర్రలో మరి సహోదరులు ఏర్పాటు చేసినటువంటి జయకర్ గారి సభల్లో, ఈ రాత్రి కసింకోట దగ్గర ఎక్కడ నక్కపల్లి దగ్గరలో సభలో ఉన్నప్పుడు ఆ పోస్టర్ నేను చూసి ఫోన్ చేస్తే, ఇట్లా పగలు మీకు అవకాశం ఉంటే మా బిడ్డల్ని బలపరచండి అని కోరుకున్నాను. మా దగ్గరకు వచ్చిపోండి అయ్యా అని ఒక మాట ఆహ్వానించాను. వారు తప్పకుండా వస్తానని మాట ఇచ్చినట్లుగానే ఈ పూట మనతో ఉండడానికి ఇష్టపడ్డారు. కనుక మీకు నిండు మనసుతో ఈ చిన్న పరిచర్ల పక్షంగా హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. మీరు రావడం మాకెంతో సంతోషం, ఆశీర్వాదకరం. ప్రభు మీ నోట ఉంచింది, మాట అయినా, తోట అయినా, పాట అయినా సంపూర్ణంగా స్వీకరించడానికి సిద్ధ మనసు కలిగి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరు రావడం, ఈ సమయాన్ని మాకు ఇవ్వడం భాగ్యంగా, దీవెనగా భావిస్తున్నాం. అయ్యగారి వాక్య పరిచర్య తర్వాత ప్రార్థన చేసుకొని మనం ముగించుకుంటాం. మీ అందరి కొరకు ప్రేమ విందు సిద్ధపరిచాం కనుక పాలు పొంది వెళ్ళండి. ఇంకా మళ్ళీ ముగింపు మటుకు నేను ఇంకా రాను, అందుచేతనే మళ్ళీ ఒకసారి వేదికకి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ 5 నిమిషాలు ఏమి లేవు, అందరికీ థ్యాంక్స్. కనుక మన ఈ చిన్న కుటుంబంలోనికి అయ్యగారు వచ్చారు కనుక మనందరం చప్పట్లు కొట్టి ప్రేమతో వారికి ఈ ఆహ్వానాన్ని తెలియచేద్దాం. కమ్ ఆన్, మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్ unto the Lord for this wonderful time. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. మరి ఇంత శ్రేష్టమైన సహవాసంలోనికి నేను ఈరోజు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ప్రార్థన దేవునికి మహిమార్థమై ఒక ఉన్నతమైన ఉద్దేశంతో చేస్తున్న విజ్ఞాపన. ఇది ఉద్దేశం లేకుండా ప్రార్థనలు చేయడం వలన ఉపయోగం ఉండదు, కానీ ఒక మంచి ఉద్దేశంతో పట్టు వదలక ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు, చేస్తున్నారు కూడా. హల్లెలూయా. వాస్తవంగా ఈరోజు అన్న ఫోన్ చేశారు, కానీ మొన్న నేను మామూలుగా కనపడి వెళ్దాం, ఎప్పుడు చూడలేదు అయ్యగారి చర్చి ఇది, ఖచ్చితంగా ఆయన ఫోన్ చేయకపోయినా నేను వద్దాం అనుకున్నాను. ఈ దగ్గరలోని సంగతి తెలుసు నాకు. కాకపోతే ఈరోజు గొప్ప విషయం ఏమిటంటే అయ్యగారు పుట్టినరోజు అంట. నాకు ఎవరో చెప్పారు, మీరు చెప్పలేదు. నాకు ఆశ్చర్యం. జఫన్య శాస్త్రి గారు పుట్టినరోజే వస్తాను ఎక్కడికి ఈరోజు చర్చి చూడడానికి. అది సంకల్పం కదా, దేవుని ఉద్దేశం కదా. అతడు పుట్టుట వలన అనేకులు సంతోషిస్తారు కదా, కొందరు పుడితే అనేకులు ఏడుస్తారు. అవునా కాదా? ఒకరు పుట్టుక కొందరు దుఃఖానికి కారణమైంది,
ఒకరు పుట్టుక అనేకులకి సంతోషం, ఆశీర్వాద కారణమైంది. అలాగే దైవజనుడు, నేను అదే ఆలోచిస్తాను. నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ సేవకులు నన్ను కలిస్తే, అన్న మా ఏరియాలో ఐఎఫ్జే జరిగిద్ది, అన్నతో మేము ఉన్నాం, ప్రార్థనలో పాల్గొంటున్నాం, ఎంత ఆనందం అయిద్దో నాకు. ఎందుకంటే నేను ఇందాకే మాట్లాడాను, సేవకుల్ని నడిపించడం, ప్రార్థనలో కూర్చోబెట్టడం అంత తేలికైన పని కాదు. అప్పుడప్పుడు నన్ను ఏదన్నా సేవకులు కూటానికి పిలిచినప్పుడు అసలు వాక్యం విననటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే, లోబడనలేనటువంటి వారు పాస్టర్ గారులు కనపడుతున్నారు. అది నా బాధ. మనం వాక్యం చెబుతూనే ఉంటాం, వాళ్ళు సెల్ చూస్తూనే ఉంటారు. అసలు ఒక్కొక్కడు అసలు నువ్వు చెప్పేదేంటో మాకు అన్నట్టు చూస్తుంటారు కొంతమంది. అందుకని కొందరు ముఖాలు చూసి వాక్యం చెప్పను నేను. ఎవరో ఇలాంటి అమాయకులు ఉంటారు కదా, వాళ్ళ ముఖాలు చూసి వాక్యం చెప్పుకొని, నన్ను పిలవమాకండి అయ్యా ఈ సేవకులు కూటానికి. ఒకవేళ సేవకులు కూటానికి పిలిస్తే అలాంటి వాళ్ళే సెట్ అవుతారు. నేను నిన్న కూడా చెప్పాను, నేను నా బొట్టుడు సెట్ అవ్వడు దీనికి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం ఇస్తాడు. సేవకులు నడిపించడం ఇది చలిపడుతుంది అబ్బాయి, ఎందుకులే నాకు. హల్లెలూయా. చల్లగా ఉంది. అసలు మనం చలికాలంలో ఉన్నామో ఎండాకాలంలో ఉన్నామో అర్థం కాకుండా పెట్టాడు చర్చి. అంత చల్లగా. మీరు ఎంత అదృష్టవంతులు. ఈ 120 రోజులు తెల్లగా తయారవుతారు మీరు ఈ ఏసీలో. హల్లెలూయా. మంచి ఫుడ్ పెడతాడు, మంచి ఏసీ. ఇందులో అపాయింట్మెంట్ దొరకడం చాలా అదృష్టమే. హల్లెలూయా. ఎందుకంటే లిమిట్ 120 మందే కదా. ఇప్పుడు ఆయన పిలుపునిచ్చాడు అనుకోండి, 1200 మంది అవుతారు ఇక్కడ. మొత్తం మీద 120 మంది మీకు సీటు దొరికిందంటే మీ అదృష్టంగా భావించండి. ఇది ఫస్ట్ బ్యాచ్ కదా, చరిత్రలో నిలబడే బ్యాచ్ ఇది. హల్లెలూయా. భవిష్యత్తులో ఫస్ట్ బ్యాచ్లో ఉన్న ప్రసంగికుడు నేను. నువ్వు ఎక్కడ ట్రైనింగ్ అయ్యావరో బాబు అంటే ఐఎఫ్జే. అంతేనా? నాకు ఐఎఫ్జే అని తెలుసు. హల్లెలూయా. ఫస్ట్ బ్యాచ్లో నేను అక్కడ ఉన్నాను. ఆ మంటే వచ్చింది. అందుకని నేను ఇప్పుడు దేవుని కొరకు వాడబడుతున్నానని చెప్పే గొప్ప సేవకులు మీలో లేవబోతున్నారు. రోషం కలిగి ఉండి దేవుని కొరకు అప్పగించుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అన్నకి దేవుడు నిండు 100 ఏళ్ళు ఇచ్చి వృద్ధాప్యములో కూడా పండు వృద్ధుడైనప్పటికీ, ఇలాంటి వారు పెరిగే కొలది, వయసు పెరిగే కొలది, వారి నోట్లో నుంచి వస్తున్న మాటలు ముత్యాల్లాగా ఉంటాయి. ఎందుకంటే అనుభవాలతో రంగరించి ఉంటాయి ఆ మాటలు. వయసు చిన్నప్పుడు ఏదో చదివో నేర్చుకోనో చెబుతాం. వయసు పెరిగే కొలది అనుభవాల్లో నుండి ఎంత అద్భుతమైన మాటలు వస్తాయంటే అంత అద్భుతమైన మాటలు వస్తాయి. శత్రువుని చంపడానికి ఏటిలోనికి వెళ్ళాడట. ఏటి నీళ్ళల్లో ఉన్నటువంటి కొన్ని రాళ్ళను, ఒక 5 రాళ్ళను ఏరుకున్నాడు. అవి ఆ దెబ్బలకు నున్నగా మారిపోయి, రెండో రాయి ఉపయోగించకుండా ఒక్క రాతితోనే శత్రువు కూల్చబడ్డాడు. అంటే అనుభవాలు ఎలా ఉంటాయి అంటేనండి, ఇంకెక్కువ మాటలే ఉండవండి, ఒక్క దెబ్బే చాలన్నట్లు. అలాగే అనుభవంతో కూడినటువంటి ఆ మాటలు అనుభవించినవి కదా. కొన్నిసార్లు మనం అనుభవాలు లేక పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడేస్తాం. నేను కూడా చాలా నేర్చుకుంటున్నానండి. హల్లెలూయా. ఒకప్పుడు అలా కుర్చీలో కూర్చుంటే తిట్టేవాడిని. నిజం, రోగమా నీ కుర్చీలో కూర్చున్నామని అనుకునేవాడిని. చిన్న విషయమే ఏనండి. మా ఆవిడ, నా భార్య బాత్రూంలో నుంచి వచ్చి కింద పడి డిస్కులు 2 పోయినాయి, జారిపోయినాయి. వెంటనే
అనుభవంతో కూడినటువంటి మనుషుల్ని అర్థం చేసుకుంటాం. అర్థం కాక కొన్నిసార్లు పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడేస్తాం. అవును కదండి. మనం మాట్లాడిన ప్రతి మాట కూడా మన దగ్గరికి వస్తుందండి. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండి అవన్నీ నేర్చుకొని మాట్లాడతారు. నేను నాకు ఈ మైక్ ఇచ్చాడు, ఇప్పుడు ఏదో మాట్లాడమంటున్నాడు, నాకేం అర్థం కావట్లేదు, అయినా 2 మాటలు నిలబడ్డాను కాబట్టి మీరేదో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, పలానా వాళ్ళు ఇంటికి భోజనానికి వెళ్ళమంటే వాళ్ళు ఏదో బాగా పెడతారు అనుకుంటారు కదా. అందుకని మన ఇంట్లో లేకపోయినా పక్కింట్లో దాన్ని తెచ్చి పెట్టాలా? అవునా కాదా? కొన్ని తిప్పలు అలా ఉంటాయి. నేనేదో చూడడానికి వస్తే స్వామి హల్లెలూయా. అందుకని అప్పటికప్పుడు వండి పెట్టేవి ఉంటాయి. అవునా? హల్లెలూయా. అప్పటికప్పుడు ఉప్మానో, అప్పటికప్పుడు ఏ కోడిగుడ్డుమో, ఆమ్లెట్ వేయడమో. ఈ కూర రానివాడు ఎవడంలో ఉండడేమో భూమి మీద. ఏ కూర? ఆమ్లెట్ రానిటువంటి వాడు. అది నేర్చుకోవాలి. మంచిదండి, చాలా సంతోషం. నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా సంతోషిస్తున్నాను. హల్లెలూయా. నన్ను భువనగిరి పిలిచాడు అన్న. అది కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను. నేను నిజంగా కృతజ్ఞత కలిగి ఉన్నా. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా అన్న మీరు భువనగిరి వచ్చారు కదా అంటున్నాడు ఒక పాస్టర్ గారు. అవునయ్యా బాబు, హల్లెలూయా, అన్న పుణ్యమే అంట సేవకుల కూటంలోకి వచ్చాను అని చెబుతున్నాను. మంచిది. నాకేమి పెద్ద ప్రసంగాలు ఏమి రావు. సేవకులకి ఏదో విశ్వాసులకు చెప్పమంటే చెబుతాను, కానీ సేవకులకి ఏం చెప్పగలను? హల్లెలూయా. అవును, మీరు ఓ మాట వినండి అన్న, మీ పర్మిషన్ లేకుండా కొన్ని మాటలు మాట్లాడతాను. వీళ్ళు ఏమన్నా లేనిపోయింది నోచుకుంటారేమో. హల్లెలూయా. ట్రైనింగ్కి వచ్చారు, ఏం చేయటానికి వచ్చారయ్యా, ఏం సాధించడానికి వచ్చారంటే ఏం చెబుతారో. ఇప్పుడు ఉద్దేశాలు, చాలా ఉద్దేశాలు ఉన్నాయండి, రకరకాల ఉద్దేశాలు సేవకు రావడంలో. ఎందుకంటే రకరకాలను చూస్తున్నారు కదా. సేవ చెయ్యాలి అనే ఉద్దేశంలో మార్పు వచ్చింది ఇప్పుడు. అది పెద్ద బాధ. ఒకప్పుడు సేవకు పిలిస్తే భయం వచ్చేది, గుండెల్లో వణుకొచ్చేది. నేను కొన్ని సంవత్సరాలు భయపడి రాలా సేవకి. ప్రభువు నాతో చాలా స్పష్టంగా మాట్లాడారు. ఆయన స్వరం విన్నాను, టైం చెప్పాడు, టయానికి ఒక గుర్తు చెప్పాడు. ఆ గుర్తు కూడా నాకు అందింది. ఇక వెళ్ళటానికి భయం. మా నాన్న అడిగితే సేవకి వెళ్తాను నాన్నని. మనకి ఎందుకు లేయ్యా, మనకి లేనిపోయింది అది. నీకు మనలో ఎవరు సేవకులు ఎవరు లేరు, అది కాక నీకు చదువు సంధి లేదు, ఎందుకు వచ్చిన గోల, ఏదో మనం ఇలా విశ్వాసకి బ్రతికి ఏదో పరిచర్య చేస్తున్నావు కదా, పాస్టర్ గారితో కలిసి అలా బ్రతికేద్దాం అన్నాడు. సరే, ముందు నా భార్యని అడుగుదామని అడిగితే, నువ్వు వెళ్తే ఎల్లు సేవకి, నేను రానందండి. అస్సలు బ్రేక్ అక్కడ పడిపోయింది. నువ్వు వెళ్తే ఎల్లు, పిల్లల్ని పెట్టుకొని మీ అమ్మ వాళ్ళ దగ్గర నేను ఉంటాను, నేనేదో కూలో నాలో చేసుకొని బ్రతికేస్తాను, నేను మాత్రం పొరపాటున నేను సేవకి రానన్నాడు. ఎందుకని ఏంటన్నాను. అసలు ఫస్ట్ నీ మీదే నాకు నమ్మకం లేదండి. ఇప్పుడు నాకు సరైన పాటలు రావు, మాటలు రావు, వాక్యం తెలీదు. మరి మీలాగా ట్రైనింగ్ చేసుకోవడానికి, ట్రైనింగ్కి వెళ్ళడానికేమో వాళ్ళు ఏదో గబగబ చెప్పుకుంటూ వెళ్తారు, మనమేం రాసుకోలేము. అర్థమైందా? ఆయన 2 మాటలు చెప్పేసరికి నేను వెనకబడి ఉంటాను రాసుకోవడానికి. ఈ రాద్దామంటేనేమో ఇక్కడ ఉంటుంది మనసు, ఆయన ఏం చెప్పాడో అర్థం కాదు. సరే, ఆయన మనసు ఆయన చెప్తుంది విందామంటేనేమో ఇది పోయిద్ది. ఈ రెండింటి మధ్యలో ఇరుక్కుపోయి నేను ఏ ట్రైనింగ్కి వెళ్ళలేను కదా. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది ఈ విషయం? చెప్పేదాని వైపు చూసానా, రాసుకోలేను. రాసుకున్నానా, చెప్పేది. అందుకని ఇది నా భార్యకి బాగా తెలుసు. అసలు మనం ఎవరో ఫస్ట్ మన భార్యకి తెలుసు, ప్రపంచానికి తెలియకపోయినా వాళ్ళకి బాగా తెలుసు.
అందుకని నేను రాననిందండి. ఇంకేం చేయాలి? సరే 5 నెలలు ఏడ్చాను దేవుని దగ్గర. నేను ప్రభువా నా భార్యతో కూడా మాట్లాడితే ముందు మా అమ్మ మా నాన్న సంగతి సంగతి ముందు ఏం రాకుండా నేను ఒక్కడనే వెళ్ళిపోయి ఎరగదీస్తాను. నేను ఇంకేమన్నా భార్య రాలేదు ఈడే సేవ చేస్తాడు అంటారు కదా, లేనిపోయింది. మరి ఇంకేం నిందలేస్తారో, భార్య రాలేదండి ఇంకొక ఉంది అంటాడు. భలే వాళ్ళండి బాబు, కొంపారిసేది వాళ్ళే. భార్య పక్కన రాలేదనుకో ఇంకోటి వేస్తారు దెబ్బ. దాంతో మన 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 పని కొలాప్స్ అయిపోయినట్టే. ఇంటికి నిప్పి పెట్టడం తేలికండి, మళ్ళా దాన్ని కట్టుకోవడం ఎవరి చేత అయింది? అందుకని పరపక్షమందున్నటువంటి వారు ఏలెత్తి చూపించకుండా సేవ చేయాల. చాలా జాగ్రత్తగా ఉండాలి, నిందల పాలు అవ్వకూడదు. ఒక దైవజనుడు నిందారహితుడుగా ఉండాలి తప్ప నిందల పాలు అవ్వకూడదు. దానికి చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా చూసుకోవాలనేది నా ఉద్దేశం. సరే, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, నాతో దేవుడు మాట్లాడాడు, నేను వస్తానని తెల్లారిపాటికి మాట్లాడింది. ఒక 5 నెలల తర్వాత అబ్బా ఎంత మార్పు అనుకొని ఓ పెద్ద ఇంజనీర్ గారు సేవకు సమర్పించుకొని గొప్ప సేవ చేస్తున్నాడు. ఆయన సలహా అడుగుదాం, అసలు వెళ్ళొచ్చా వెళ్ళకూడదని వెళ్ళాను. నేను వెళ్ళి, అన్నా ప్రభు నన్ను పిలిచాడు, సేవకి వెళ్దాం అనుకుంటున్నాను అని అన్నాను. నేను అంటే నేను ఇటు మాట్లాడుతుంటే తమ్ముడు ఏంటమ్మా అనేసరికి ఎవరో ఇంకొకళ్ళు వస్తారు. వాళ్ళు బ్రదర్ చెప్పండి బ్రదర్ అంటాడు, వాళ్ళతో మాట్లాడతాడు, మళ్ళీ ఇటు తిరుగుతాడు, మళ్ళీ నేను ఇటు వస్తాను. ఇటు వచ్చి అన్న ప్రభు నన్ను సేవకు పిలుస్తున్నాడు అంటాను. తమ్ముడు ఏందమ్మా అనగానే ఇంకొక ఆమె వచ్చింది. మీరు నమ్మండి, అరగంట తర్వాత 40 నిమిషాల తర్వాత ఏంటమ్మా చెప్పు అని నా మాట మీద దృష్టి నిలిపాడు. ఇలా అన్న సేవకి వెళ్తాను అనుకుంటున్నాను, నేను సేవ చేద్దాం అనుకుంటున్నానంటే నా గురించి బాగా తెలిసినాడు. అమ్మా నువ్వు ఆత్మీయుడివి, మంచోడివి, నేను కాదన్న, కానీ నీకెందుకులేమ్మా సేవ, చదువు లేదు కదా, నా మాటిని ఇట్లాగే ఉండమ్మా, మనకు కావాల్సింది పరలోకమే కదా అన్నాడు. అమ్మయ్య స్తోత్రం, ఒక గొప్ప దైవజనుడు ఒక అభయాన్ని ఇచ్చాడు అనుకున్నా. అంటే నా మనసులో ఏముందో మీరు ఆలోచించండి. ఇంత సేటుకు పోరాడి చివరికి ఒక సేవకుడు చెప్పాడు, అవసరం లేదు ఇలాగే ఉండరా, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు, లేనిపోయింది సేవకు వచ్చి నీకు చదువు సంధి లేదు, ఎందుకు చేస్తావు, నువ్వు ఏంటనుకున్నావు ఈ రోజుల్లో సేవ చేయడం అని అన్నందుకు మరలా నేను ఆగిపోవడానికి ప్రయత్నం చేశానండి. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే అసలు నా మనసులో ఏముందో ఒకసారి మీరు ఆలోచించాలి. నేను ఒకటే అంటాను, ఒక వ్యక్తిని సేవకు దేవుడు పిలిస్తే అతని అర్హత ఏంటో తెలుసా? బాబో నేను ఈ సేవ చేయడానికి అర్హుడిని కాదు అనుకోవడమే అర్హత. నేను గ్రహించింది, నేను కానీ వచ్చానంటే నా ప్రభు కొరకు అన్నాడంటే ఆపుతావా కొంచెం అంటాను. నేను ఒక్కటే చెబుతాను, మోషేని చూడండి, మోషేని దేవుడు పిలిచినప్పుడు ఆయన ఇదే అన్నాడు, బాబు ఎవరినైనా చూసుకొని అయినా నా చేత కాదన్నాడు. కానీ ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటంటాను నేను, నువ్వు ఎప్పుడైతే ఖాళీవాడివి అవుతావో, జీరోగా ఉండి నా చేత కాదంటావో, ప్రభు నీ పక్కన నిలబడతాడు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఒక ఆలోచన చేశాను, ప్రభువా 100కు 100% మీరు అంగీకరించాలి సేవని, అంతే కదా, స్తోత్రం చెప్పాలి. నేను ఒక 0, నా భార్య ఒక 0, మీరు పక్కన నిలబెడితే 100 అయిపోయింది ప్రభు అనుకున్నాను. నేను ఇక్కడే స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు 100కు 100% నువ్వు మా సేవను అంగీకరించాలి, మమ్మల్ని వాడుకోవాలంటే ఇక్కడే ఆలోచించి కన్నీళ్ళు వచ్చినాయి నాకు. 0లో అయితే కానీ మనల్ని ఆయన పక్కన నిలబడతాడు, అప్పుడు విలువ వస్తుంది. 2 సున్నాలం ప్రభు, మేము నువ్వు ఒక్కడవు మా పక్కన నిలబడితే 100కు 100 మేము అంగీకరించబడతాం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు పక్కకు తొలగినా 2 జీరోలు కనపడతాయి. నువ్వెప్పుడు మా నుండి వేరైనా అప్పుడు మేము 0గానే ఉంటాం. నువ్వు ఎప్పుడు మాతో ఉంటే అప్పుడు మాకు విలువ వస్తుంది. ఆ తర్వాత నా కొడుకు ఒక 0,
నా పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ సేవలోకి ఇందాక అన్న మంచి మాట మాట్లాడాడు. ఎవరు సహకరించినా సహకరించకపోయినా కుటుంబం సహకరిస్తే వాడు తయారైపోయింది, అంతే. స్తోత్రం చెప్పాలి. మేము ఎవరు వచ్చినా ఇక జీరోలం అయితే తప్ప, అది 100 కావచ్చు, 1000 కావచ్చు, 10,000 కావచ్చు, సంఖ్య ఎంత అయినా పెరగవచ్చు. కానీ మేము జీరోలుగా ఉంటేనే మా బ్రతుకులకు ఒక విలువ ఉంటుంది తండ్రి. అలాగే ఉంచండి. హీరోలు అయ్యామో చచ్చామే అనుకున్నాను, నేను అనుకున్నాను. మరి మీరేమని అనుకోండి. హల్లెలూయా. ఈరోజు మీరు ఏమి సాధించడానికి, సంపాదించడానికి వచ్చారో నేను 1-2 మాటలు, అసలు ఒక దైవజనుడిగా ఉండవలసినటువంటి వాడు ఏం సంపాదించుకోవాలి, ఏమి సాధించాలి. కొంతమంది ఆయన కారులో తిరుగుతున్నాడంట, మంచి ఇల్లు కట్టాడంట, అది చేశాడంట, అదే చూస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చే తరం వారు ముందు ఎంత కష్టపడ్డారనేటువంటిది అస్సలు చూడట్లేదు. దీన్ని గుర్తుపెట్టుకోండి. పౌలు ఏమంటాడంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుండి 11 వాక్యాలు ఒకసారి చూడనానా ఎవరైనా. అన్న అద్భుతమైన విషయాలు మీకు చెబుతారు. ఆయన ఉపదేశంలో ఉన్నటువంటి వారికి మేమేం చెబుతాం, కానీ ఆయన గుర్తు చేస్తున్నాను. చదవండి. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో, ఏవేవి మాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన, నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై, అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని. మొత్తం చదువు. ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చూడండి, ఆ పై మాట 2 మాటలు కలపండి. నేను క్రీస్తును సంపాదించుకొనుటకు సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అన్నాడు. ఒక సేవకురాలుకి ఉండవలసిన ఉద్దేశం ఎవరిని సంపాదించుకోవాలని, దానికి అడ్డొచ్చినటువంటి ఏదైనా సరే నష్టముగా ఎంచుకోండి అంటాడు. నీ సేవకు అడ్డొచ్చినటువంటిది ఏదైనా క్రీస్తుని సంపాదించుకోవడానికే ప్రయాసపడదాం. హల్లెలూయా. మీరు గమనించండి, ఈయన అసలు ఏది నష్టంగా ఎంచుకున్నాడండి? 1-2 విషయాలు చెబుతాను. ఒక చక్రవర్తి ఏమంటాడంటే, ఇతనికి అతి విద్య వలన వెర్రి పట్టిందన్నాడు, పిచ్చోడయ్యాడన్నాడు. అంటే అతను నాలాగా చదువులేనటువంటి వాడు కాదు. అతను డిగ్రీలన్నీ నష్టపరుచుకొని క్రీస్తుని సంపాదించుకున్నాడు. గమనించాలి, అతను డిగ్రీలు ఏమీ అతను గుర్తు రావట్లేదు. మన వాళ్ళకి ఇప్పుడు డిగ్రీలో నేను అనుకోండి, సేవ సక్సెస్ అయితే అయింది, లేదంటే అవి దాచుకుంటాడు జాగ్రత్తగా. బక్సింగ్ గారు తగలబెట్టేశాడట తన డిగ్రీలన్నీ. అంటే ఇప్పుడు ఎవరిని సంపాదించుకున్నాడు ఆయన? చావో రేవో ప్రభువే. ఇక ఆయనే నా ఆస్తి, ఆయనే నా స్వాస్థ్యం, ఆయనే నా సమస్తం. ఇది కదా తనకు ఉండవలసిన గురి. ఓసారి అంటాడు, ఆయన ఎవరో వారులతో కొట్టబోతున్నాడు కట్టేసి పౌల్ని. ఏయ్, రోమీయుడినైన నన్ను శిక్ష విధించకుండానే, తీర్పు తీర్చకుండానే శిక్ష విధిస్తావా, కొడతావా? ఆ శతాధిపతికి కాస్త చెమటలు బట్టి సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నాడు, సార్ అతడు రోమీడు అంట కదా అని. అతను గబగబ దిగొచ్చి, నువ్వు రోమీడువా? నేను బహుద్రవ్యం ఇచ్చి యొక్క పౌరత్వాన్ని సంపాదించుకున్నాను, ఇది నీకు ఎలా లభించింది అని అడిగాడు. నేను బాల్యం నుండే రోమీడునయ్యా అన్నాడు. దేన్ని పెంటతో ఎంచుకున్నాడు చెప్పండి? అమెరికాకి వెళ్ళినటువంటి వాడు గ్రీన్ కార్డు ఉంటే అలివవుతున్నాడా?
అర్థమవుతుందండి? అదే పెద్ద పరలోక పౌరత్వం అయినట్టు ఫీల్ అవ్వట్లేదా? మన పిల్లలు అమెరికా వెళ్ళి అక్కడ ఏ కేఎఫ్సీలోనో దాంట్లోనో హోటల్లోనో పార్ట్ టైం జాబ్ చేసుకొని చదువుకుంటూ పావులా బేడో ఆడు తినగా మిగిలిన అమ్మా నాన్నకు పంపిస్తూ ఉంటే, ఆడికి అసలు ఉద్యోగం, స్థిరమైన ఉద్యోగం లేనటువంటి వాడు, ఉద్యోగం వస్తే చాలనుకునేటువంటి వాడు, గ్రీన్ కార్డు ఉన్నటువంటి వాడు ఎలా ఫీల్ అవుతాడు ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు రోమా పౌరత్వం ఉన్నటువంటి వాడు దీన్ని పెంటతో సమానంగా ఎంచుకొని నాకు క్రీస్తు కావాలంటాడేంటి? పిచ్చోడు కాదా? ఇంకా చెప్పనా, చాలామంది మనోళ్ళు భలే భలే ప్రార్థనలు చేస్తుంటారు. తాగుబోతుడిని చూసి, వ్యభిచారం చూసి, దొంగలను చూసి, నా ప్రభువా, నా దేవా, పౌలు లాంటిదే మార్చావు ప్రభువా అని. నాకు ఆ ప్రార్థన వింటే కడుపులో మండిద్ది. పౌలు తాగుబోతాడా, దొంగ, పనికిమాలినోడండి పౌలు? నిష్ఠ కలిగినటువంటి యూదుడు ఆయన, ధర్మశాస్త్ర ఉపదేశకుడు, భక్తి కలిగిన వాడు, ఏమండి, ప్రభు కొరకు రోషము కలిగినటువంటి వాడు. అలాంటి పట్టుకొని తాగుబోతుడికి లింక్ పెట్టి పౌలను మార్చావంటే దాని అర్థం ఏంటి? అవునా? క్రీస్తుని సంపాదించుకోవాలనుకున్నటువంటి వాడికి చాలా మేధావి అయి ఉండాలి. స్తోత్రం చెప్పాలి. తెలివి తక్కువ వాడికి క్రీస్తు అబ్బడం, ఆయన విలువేంటో తెలీదు. మేధావులకు మాత్రమే క్రీస్తు యొక్క విలువేంటో తెలుస్తుంది. బుర్ర తక్కువడికి తెలీదు. బుర్ర తక్కువడు పుట్లమ్మటో చెట్లమ్మటో తిరుగుతుంటాడు. మీకు తెలుసా ఆ విషయం? అసలు క్రీస్తుని సంపాదించుకోవాలంటే ఇది మేధావులకే సాధ్యం అంటాను. మీరేమంటారు? కానీ ఇప్పుడు మీరు మేధావులే కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ వాళ్ళు ఏమంటారు తెలుసా? పిచ్చోడు అంటారు. హల్లెలూయా. మిమ్మల్ని ఖచ్చితంగా పిచ్చోళ్ళు అంటారు. ఎందుకంటే మనం సంపాదించుకోవాల్సినటువంటి ఆయన విలువేమిటో వారికి తెలీదు. ఆయనలో ఉన్న విలువ తెలిస్తే ఆయన కొరకు బ్రతుకుతాడంతే. ఆయన విలువ తెలియదు కాబట్టి ఎరా ఇక అంతా అయిపోయిందా, బతకలాగా పడిపంతులు అయ్యావా అన్నట్లు. ప్రియులారా, నేను మీకు ఒకటే మనవి చేస్తాను. ఒక దైవజనుడికి ఆస్తి, ఒక దైవజనుడికి విలువ, ఒక దైవజనుడికి ఔన్నత్యం, కిరీటం, మరి ఇంకేమైనా పోల్చుకోండి, ఆయన ఎవరై ఉండాలి? క్రీస్తుని సంపాదించుకోవాలి. మనం ఏ ఊరు వెళ్ళినా మనతో ఎవరు వస్తారు? క్రీస్తే. అన్నం లేదంటే ప్రభువా నాకు ఆకలి అవుతుందంటే అన్నం పెట్టేది ఎవరో? ఆయనే. నిజమండి. అసలు ఆ మహోన్నతుడిని నేను వివరించడం నాకు నా మట్టి బుర్రకు అర్థం కావట్లేదు. కానీ ఆయన మనకుంటే ప్రపంచాన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదంటాను నేను. స్తోత్రం చెప్పాలి. ఏ ధైర్యం అనుకున్నారు? ఏ ధైర్యం అనుకున్నారు ప్రభు అంటే? మీకు ఒక చిన్న క్రీస్తును చూసుకొని నేను ఎంత అతిశయించానో, నన్ను సిగ్గుపడనివ్వలేదని ఒక చిన్న విషయం చెబుతాను మీకు. నేను ఇలా భయపడుతూ సేవకు వచ్చానా, ఓ స్థలం కొనుక్కోవాలి, బేరం రేటు మాట్లాడుకున్నాను. ఆ రోజుల్లో నా దగ్గర 6,000 ఉన్నాయి. అది 1,31,000 2000 సంవత్సరంలో. డబ్బులు లేవు. ఏదో 40 మందో 35 మందో వస్తున్నారు. వాళ్ళ రోడ్డు మీద టెంట్ వేసి పెడుతున్నాను. వాళ్ళని కానీ డబ్బులు అడిగాను అనుకో, మరుసటి వారం కనపడరు వాళ్ళు. నాకు తెలుసు ఆ సంగతి. నేనా ఇల్లు దర్శించేటప్పుడు ఎవరి దగ్గర 10 రూపాయలైనా 10,000 ఇచ్చినా నేను తీసుకోకూడదని ఒక తీర్మానాలకు వచ్చాను. ఎందుకంటే మా పాస్టర్ గారు అమ్మడు తిరిగేటప్పుడు ఆయనకి ఏదన్నా ఒక 10, 20 ఇస్తే వాళ్ళు ఇస్తుంటారు కదా. ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో డబ్బులు ఉండవు, వాళ్ళు మారడు. ఆడు ఇంటోడు మారకు 10 వాడు పోతాడు అన్నట్టు చేతులు ఊపుతుండేవాడు. అది చూశాను నేను. ఆయన చోట కానీ నేను చూస్తాను కదా, ఆయన అడు తిరిగినప్పుడు కదా వాడు చెవి ఊపుతాడు. అందుకని అరే బాబోయ్, ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఇంత దారుణంగా మాట్లాడతారా? ఆ పప్పు డబ్బాలను చూడు అంటుంటే ఆడు సీరియస్ ముఖం చూసి అబ్బా ఎంత సిగ్గుసేటురా. కానీ ఒకవేళ నేను కానీ సేవకు వస్తే ఇళ్ళల్లో మాత్రం ఇళ్ళకి వెళ్తాను, కానీ ఇళ్ళలో డబ్బులు మాత్రం తీసుకో. ఇప్పటి వరకు నాయన నేను తీసుకోను, నా దగ్గర ఉన్నోడు తీసుకొనివ్వను. స్తోత్రం చెప్పాలి. అంతే. పుస్తకాలు వేయించకూడదు, ఎవరి దగ్గర అడగకూడదు. కానీ ఇప్పుడు నాకు డబ్బులు కావాలి. ఎవరు కనపడలే, మా నాన్నే కనపడ్డాడు నాకు.
మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న స్థలం కొన్నాను, ఏదన్నా నా వాటా అది నాకు ఏదన్నా ఇచ్చేస్తాను అన్నాను. వాడు, మా నాన్న, అరే సరే కానీ అమ్మమ్మల్లూరులో 2 ఎకరాలు, మా అమ్మమ్మల్లూరులో 2 ఎకరాలు, చంద్రలపాడు మా అమ్మమ్మల్లూరు, చంద్రలపాడులో 2 ఎకరాలు ఉంది, దాన్ని తీసేసుకోరా, ఇంకా అడగ మాకు నన్ను, నీకు ఆస్తితో ఏ పని లేదు బాబు అన్నాడు. సరే తీసేసుకొని అమ్ముకొని దాన్ని కొన్నాను. కొన్న తర్వాత అసలు అక్కడ చర్చి కట్టానండి, జమ్ముతో సూపర్గా మంచి అందమైన చర్చి కట్టుకొని దాని వైపు నేను ఎంత చూసుకునేవాడిని అంటే, ఆ జమ్ము చర్చినే ఇలా ముందు నుంచి ఇలా వెనక నుండి అటు వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళేటప్పుడు తెగ చూసుకునేవాడిని. అసలు దానికి వాక్యాలు రాసుకొని గోడలకి ఆ వాక్యం ఎంత అందంగా ఉందని దాని ముందు 2 చెట్లు వేసుకొని ఆ చెట్లు మొలిస్తే ఎంత బాగుండేదో. దేవుడు 2006 వచ్చేసరికి దాన్ని ఇడిచిపెట్టి పక్కకు రా నాన్న అన్నాడు. ఎంత ఏడ్చానంటే, ఇది నా భార్యకి చెబితే పొరపాటున రాదు అక్కడి నుండి. నాకు పిల్లలు ఉన్నారు, భోజనం చేయాలి, మాకు భోజనం ఏంటో తెలీదు. భార్యకి చెప్పకుండా సైకిల్ రోడ్డు మీద పడేసి అక్కడ నుంచి 150 కిలోమీటర్లు వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి నా భార్యని రమ్మన్నాను. ఆమె ఏడ్చేస్తుంది, ఇదేంటి సంగతి అని. సరే నువ్వు ఇక్కడ డైరెక్ట్గా రాకపోతే మా నాన్న దగ్గరికి వెళ్ళు పిల్లల్ని తీసుకొని అని చెప్పాను. ఇప్పుడు 0. నాకున్నదంతా ఏమైంది, మా నాన్న ఏమన్నాడు, ఇక నీకు ఇంకే చిల్లిగవ్వ కూడా రాదు. ఇప్పుడు ఉన్నదంతా పోయింది, చర్చి పోయింది, సంఘం 500 మంది సంఘం పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎవరు నా ధైర్యం? వెళ్ళాను కానండి, ఆ మాటిని, దేవుని మాటిని వెళ్ళిన తర్వాత పెద్ద నరకం చూశానండి నేను. ఎందుకంటే అసలు నాతో వినపడింది దేవుని స్వరమేనా, సైతాన్ ఏమన్నా నన్ను మోసం చేశాడని బాధపడేవాడిని. ఈ లోపల 1 నెల ఆగిన తర్వాత పిలవన పేరంటం లాగా ఓ పాస్టర్ గారు ఒక ప్రవక్తని ఎంట పెట్టుకొని వచ్చాడు. నా దగ్గర డబ్బులు ఎత్తుక్కొని 11 రూపాయలు పాల ప్యాకెట్ తీసుకొని ఆయన కాపీ పెట్టిస్తే, ఇందాక వచ్చిన మంచి కాపీ పెట్టించాడు అన్న. అలాగ కాపీ నేను పెట్టిస్తే నా కాపీ దాగి, నా కుమారుడా సంఘమును విడిచిపెట్టుట దేవుని నా చిత్తము కాదు, ఎన్నెన్ని చెప్పాలో అన్నెన్ని చెప్పాడు. దెబ్బకి నా కాళ్ళు ఇరిగిపోయినట్టు అనిపించి నీరసం వచ్చేసి బీపీ పెరిగిపోయి, ఏమండి ఇక నేనేం చేయగలను, ఇక అర్థం కాలేదు. 7 రోజులు మనిషిని కాలేదండి నేను. ఈ చెప్పిన ఆయన మళ్ళీ ఆయనకి సాక్ష్యం అండి, అసలు ఆయన చెబితే కరెక్ట్గా జరిగిద్ది, ప్రవక్తను తీసుకుని వచ్చాను అన్నాడు. ఆయన ఇలా చెప్పాడు. ఎందుకంటే వాతావరణాన్ని బట్టి ప్రవచనాలు చెప్పేవాళ్ళు మహానుభావులు బోల్డ్ అంతమంది ఉన్నారు. నా వాతావరణం చూశాడు, నేనేమో ఇది మేదర తడికలు ఉన్నటువంటి ఇల్లు, చిన్న రేకుల ఇల్లులో ఉన్నాను. నా దగ్గర తినటానికి కూడా తిండి లేదు. 2 డేక్సాలు మొత్తం పోయినాయి. అసలు కట్టుబట్టలు 2 డేక్సాలు, ఒక చిన్న బిందె వీటిని పెట్టుకొని ఉన్నాం. చూశాడు వాతావరణం. అలా ఉన్నోడు ఇలా అయిపోయేవాడు దరిద్రుడని, దేవుని చిత్తం కాదని చెప్పాడండి. వినాలి. నాకు 7 రోజుల తర్వాత మరలా ప్రభు నాతో మాట్లాడితే నేను ఒక్కటే అనుకున్నాను, ప్రభువా ఏది లేకపోయినా నువ్వు ఉన్నావు కదా, స్తోత్రం చెప్పాలి. ఆయన ఉన్నాడని ఇప్పుడు రుజువు చేశాడా చేయలేదా? ఇప్పుడు ఈ పరిచర్య చూస్తే దేవుడు నాతో ఉన్నాడు అనడానికి ఒక నిదర్శనం. నేను ఒకటే అంటాను, నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటి చెప్పండి, అంతే. హల్లెలూయా. మనుషులను కాదు, లేదమ్మా ఇంకా ఎవడొచ్చినా రాకపోయి నీతో ఎవరు ఉండాలి? సేవలో ఇదే అడగండి ప్రభుని, ప్రభువా నువ్వు ఉంటే నేను ఎక్కడికైనా వెళ్తాను. అది ఆంధ్రప్రదేశో నార్తో ఇంకొక దేశమో, నువ్వు ఉంటే చాలు, నువ్వు నన్ను బ్రతికిస్తావు, పోషిస్తావు. ఇదే చెప్పండి. దాని కొరకే బ్రతకండి. క్రీస్తుతో సహవాసం చేయడానికి బ్రతకండి. అప్పుడు మీ జీవితంలో సక్సెస్ అవుతారు. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదువుకుందాం. చూడండి ఒకసారి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యం అండి. మీకు బాగా దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము.
అబ్బా హల్లెలూయా. నువ్వు క్రీస్తుని సంపాదించుకున్నావు కదా, మరి భక్తి సంగతి ఏంటి? వినాలి. దైవజనుడా నీవైతే, రకరకాలలో మన కళ్ళ ముందు ఉన్నారు, ఆడేడు సంపాదించుకుంటాడు, పక్కన పెట్టండి. నీవైతే వాటిని విసర్జించు. ఏది ఆ కింద ఏముందో మీకు తెలుసు కదా, ధన సంబంధమైనటువంటివన్నీ ఉన్నాయి. అది ఎంత కీడో తెలుసు, ఎలాంటి నాశనం తెస్తుందో తెలుసు. నీవైతే దానిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకో అన్నాడు. ఇవన్నీ కూడా అంతరంగానికి సంబంధించినటువంటివి. ఇవి పైకి కనిపించేవి కావు. పైకి కనిపించేవి వేరు, కనపడనివి వేరు. ఇప్పుడు నాలో నీతి ఉందని నీకెలా తెలుసు? నాలో ప్రేమ ఉందని నీకెలా తెలుసు? నాలో సాత్వికుడునని నీకెలా తెలుసు? ఇదన్నీ లోపల ఉన్నటువంటివి. ఇవన్నీ బయటికి కనిపించే కార్లు, బంగళాలు, ఏమండి ఆస్తిపాస్తులు, ఈ రకరకాలవి కనిపిస్తాయి. ఇప్పుడు నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటి చెప్పండి? హల్లెలూయా. ఇదే 4వ అధ్యాయం 6వ వాక్యంలో ఉంటాడు, భక్తిని సాధనం చెయ్యి అంటాడు. భక్తిని ఏం చేయమంటాడు? ప్రియులారా మీరు గమనించండి, రోజు చేతులు ఎత్తేవాడికైతే చేతులు ఎత్తుతాడు, ఎప్పుడు ఎత్తకుండా ఒక్కసారి చేతులు ఎత్తితే చేతులు లాక్కొస్తాయి. ఇది ప్రాక్టీస్ ఉంటే హల్లెలూయా. రోజు మోకాళ్ళ మీద ఉండే ప్రాక్టీస్ ఉన్నటువంటి వాడు మోకాళ్ళ మీద దర్జాగా ఉంటాడు, లేదంటే అందరిలాగా మోకరించి చిట్టు అంటుంటాడు. మా ఇదేంది కష్టాలు. హల్లెలూయా. ప్రాక్టీస్ ఉండాలి కదా. ఇప్పుడు అందరూ ఉంటున్నారని ఒక రోజు ఉంటావు, 2 రోజులు తొడలు లాక్కొస్తుంటాయి, చస్తావు. ఇవన్నీ గుంతుకొస్తుంటాయి. ముసలోళ్ళు కూడా చక్కగా హ్యాపీగా ఉంటారు మోకాళ్ళ మీద వాళ్ళకి, ఎందుకంటే అలవాటు అయిపోయింది, భక్తి సాధనం చేసుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఒకరోజు ప్రార్థన చేయరా అంటే ఎప్పుడు చేయకుండా తండ్రి నాయన, తండ్రి నాయన, తండ్రి 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 నాయన, తండ్రి నాయన అంటావు. రోజు ఇప్పుడు సాధన చేసుకోరా బాబు భక్తి అంటే. కామాలు, ఫుల్ స్టాపులు ఏం తెలియదు, బైబిల్ చదివి పెట్టుకోండి. ముక్కలు 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 చదువుతాడు, ఎప్పుడు చదవనెట్టుకోండి. అవునా, మనకు కనపడుతుంటారు కదా. ప్రియులారా మీరు గమనించండి, భక్తి అనేటువంటిది శరీరానికి సంబంధమైనటువంటి సాధన ఎలాంటిదో. ఎక్సర్సైజ్ చేసేవాడు డైలీ ఏం చేయాలి? డైలీ జిమ్కి వెళ్ళేటువంటి వాడు చేయలు, ఒకే రోజు చేసాడు పోతాడంట కదా. రోజు కొంచెం కొంచెం పెంచుకుంటూ రావాలి. సాధన అనేటువంటిది భక్తి సాధన చెయ్యాలి కదా. నీలో ఒక దైవజనుడు సంపాదించుకోవాల్సింది, సాధించవలసిన నీతి ఏంటి? హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఏమంటాడు? నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు. అబ్బా, దీని గురించి ఒక్కొక్కటి ఒక్కో ప్రసంగం అయిపోయింది. మరి స్తోత్రం చెప్పాలి, ఒక్కొక్కటి ఒక్కో ప్రసంగం అయిపోయింది. ఇవన్నీ ఒక మనుషుడిలో ఉంటే ఎంత క్వాలిటీగా, ఏం ఆస్తి అండి ఇది. హల్లెలూయా. ఒక దైవజనుడు కొండవలసినటువంటి లక్షణాలు. నీతి తప్పకూడదు కదా, నీతి తప్పకూడదు కదా. ఒక దైవజనుడు నీతి తప్పొచ్చా? నీతిమంతుడు మాటిస్తే మనం ఎన్ని మాటలు తప్పుతామో వినాలి. మనం ఎన్ని మాటలు, ఆ పాస్టర్ గారు మంచోడే కానీ చెప్పింది ఒక్కడ కూడా నెక్క, అవునా అంటారు కదండి. మనోళ్ళే అంటుంటారు మన దగ్గర. నీతి, అబ్బా, భక్తి. మా ఇంటికి వస్తూ పోతున్న దైవజనుడు, మన చాలాసార్లు దాని మీద పెద్ద పెద్ద విమర్శలు వస్తున్నాయి. హల్లెలూయా. 2 వెళ్ళారు, ఒకడు భక్తిహీనుడు అని రాయబడి ఉందా బైబిల్లో అని ఒకడు విమర్శిస్తున్నాడు. హల్లెలూయా. చెప్పకనే చెప్పారు కదా. గెహాజీ అనేటువంటి వాడు అంత భక్తి కలిగినటువంటి వ్యక్తి అయితే అలా ఎందుకు పడిపోతాడు? నిజంగా భక్తి కలిగినటువంటి వాడు వాళ్ళ రహస్య విషయాల్లో మనకేం పనండి? స్తోత్రం చెప్పండి.
అవును, చూశాడు. పిల్లలు ఉన్నారా లేదా? లేరు. పిల్లలు లేరు అని చెప్పరాదా? అంతటితో బాగుంది. ఇల్లు వాళ్ళ ఆయన ముసలోడన్న సంగతి వీడికి ఎందుకు? ఈ ఎగస్ట్రా మాటలు. ఇప్పుడు నువ్వు చేసి చూసావో దాన్ని చెప్పురా స్వామి అంటే ఎగస్ట్రా మాటలు నీకెందుకు? నాకు కోపం అండి. మరి నేను సైకిల్ వేసుకొని ఇల్లు తిరుగుతున్నానండి. బాగా ఎండాకాలం ఇలాగే ఒక దగ్గరికి వెళ్ళాను. ఒక ఆమె ఫోన్ చేసింది నాకు. ఏరేపేటలో ఉన్నాను. మా చర్చికి వచ్చి ఆమె ఫోన్ చేసి అన్నయ్య అన్నయ్య అనేటప్పుడు 2 అయింది టైం. నేను అన్నం నెల సైకిల్ వేసుకొని వస్తున్నాను. ఏంటమ్మా అన్నాను. మరి కయ్యోనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది అన్నయ్య అనింది. మంచి కాక మీద ఉన్నాను నేను. వాళ్ళ ఆయన మిలిటరీలో ఉన్నాడు. ఒక్కతే ఉంటుంది. కయ్యోనికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు ఆ ప్రశ్నతో నీకెందుకమ్మా అన్నాను నేను. లేదన్నయ్య, ఓ పాస్టర్ గారు వచ్చారు, ఆయన అడిగారులే, అందుకని మా పాస్టర్ గారిని కనుక్కొని చెబుతాను అన్న. ఎవడా సైతాన్ గారు నిన్ను అడిగినోడు అన్నాను. ఆమె స్పీకర్ పెట్టిన సంగతి నాకు తెలియదు. వాడు పొద్దున్న వచ్చాడంట, టిఫిన్ చేశాడు, కాఫీ తాగాడు, మధ్యాహ్నం భోజనం రెడీ చేస్తూ ఈ ప్రశ్నలో వాడు ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు. వీడు ఒక్కడే వచ్చాడు. పాస్టమ్మ కూడా వెళ్ళలా. వీడితో ఎవడూ రాలా. ఒక్కడే కూర్చొని ఇన్ని గంటలు గడుపుతూ ఏ ప్రశ్న వేసాడు ఆమెకే? నువ్వు పలానా చర్చికి వెళ్తున్నావు కదా, కయ్యోనికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందో మ్యాథ్యూస్ గారు చెప్పాడా? ఈ మర్మం. వాడు ఎట్లాగా అన్నాను, వాడు సైతాన్ గాడు. కయ్యోనికి భార్య ఎప్పుడు వచ్చింది? అప్పుడు ఏదో నిర్దోషకాలం అయిపోయింది. మరి ఎవడుంటాడు? చెల్లెల్నే చేసుకున్నాడా? ఏందంట వాడు సైతాన్ గారి ప్రశ్నలు అవన్నీ. అయినా మీ ఆయన లేనప్పుడు వాడు ఎందుకున్నాడంటే అని ఇట్లా లేచానండి. లేవగానే వాడు తీసుకొని అన్నా ఏందన్నా మీరు మర్యాద లేకుండా మాట్లాడుతూ, ఓహో ఉన్నావా? ఆ రేంజ్ ఏం తగ్గల శృతి. ఉన్నావా? ఏమా పొద్దున వచ్చావు, అయినా పరాయి విశ్వాసులు ఇంటికి వచ్చి పొద్దున్న టిఫిన్ చేసావు, ఇప్పుడు మధ్యాహ్నం అన్నం. సరే తిన్నోడు తిని వెళ్ళాలి కానీ మళ్ళీ కయ్యోనికి భార్య ఎక్కడి నుంచి గుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది, అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్నారు, ఏం కాదనే దాని అర్థమైందా? తిట్టేశానండి. వీడిని తిట్టాలా తిట్టకూడదా మీరు చెప్పండి? వీడి అంతరాత్మలో పరిశుద్ధత లేదు. అర్థమవుతుందండి? పరిశుద్ధత లేనప్పుడు అక్కడక్కడే తిరుగుతుంటాడు వీడు. ఒక స్త్రీ వైపు పొద్దుగూకులు చూడాలనిపిస్తుందంటే నీలో ఎదవ శోధన ఏదో ఉందని అర్థమవుతుంది. ఒక పురుషుడు వైపు అక్కడక్కడికి వెళ్ళి అన్నయ్య తాగుతారా, అన్నయ్య తింటారా, అన్నయ్య అని అందనుకో, ఈ నాటకాలు కొంచెం ఆపితే మంచిది. పొద్దుగూకులు అక్కడికే వెళ్ళి ఆయన అవసరాలే తీర్చడం ఏంటి నాకు అర్థం కాదు. ఏమనుకోమాకండి, నేను ఇలాగే మాట్లాడతాను. ఈ రోజున రాష్ట్రంలో సేవ దెబ్బతినడానికి కారణం బీజేపీ వాళ్ళు కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదు, పాస్టర్లే. మీరు కావాలంటే నా మీద ఏమైనా చేసుకోండి, కేసు పెడతారా? అయ్యా నేను మాట్లాడింది కరెక్ట్ కాదంటారా? తిట్టుకోండి. ఏ ఊరైనా వెళ్ళమండి, ఈ పాస్టర్ గారు అది, ఆ పాస్టర్ గారు ఇది, ఈ పాస్టర్ గారు ఇది అంటుంటే ఇంకెక్కడరా బాబు మేము సేవ చేస్తాం? మన ఇంటికి వస్తూ పోతున్నవాడు, మా ప్రాంతంలో ఉన్నవాడు, భక్తి గలవాడు, నీతి కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు, సాత్వికం కలిగినటువంటి వాడని సాక్ష్యం ఉండాలి కదా. అది కదా మనం సంపాదించుకోవాల్సింది మన గ్రామాల్లో, మన ప్రాంతాల్లో. ఏమండి ఎక్కడైనా ఇదే కదా. హల్లెలూయా. ఈ సాక్ష్యం లేకపోతే మనం ఎలా బ్రతుకుతాం? నేను అతిశయంగా చెప్పడం లేదు. మా ప్రాంతానికి వచ్చి మా ఏటగ్రహారం, మా చుట్టుపక్కల ఉన్నాయి, హనుమాన్ నగరు, లక్ష్మీనగరు, దుర్గానగరు, అర్థమవుతుందా, వెంకటప్పయ్య కాలనీ, ఈ కాలనీలన్నీ మా చర్చి చుట్టూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి అన్యజనులను అడగండి, బాబు ఇక్కడ చర్చికి వెళ్ళాలనిపిస్తుంది, ఎక్కడికి వెళ్తే పాస్టర్ గారు ఎక్కడ మంచోడని. అన్యజనులు మా చర్చిని చూపిస్తారు. అక్కడికి వెళ్ళవా, ఎందుకో తోట గేట్కి ఎందుకో, అక్కడికి వెళ్ళి బాగుంటుందే అని అన్యజనులు వాళ్ళు పంపిస్తున్నారు మా చర్చికి. హల్లెలూయా. ఇది నిజం. మీరు కావాలంటే వచ్చి ఎంక్వైరీ తీసుకోండి. లేదంటే నేనే పాటోండి గుంటూరులో సేవ చేయడానికి, అసలు తగినోడినేనా గుంటూరులో సేవ చేయడానికి అండి? యథార్థంగా మాట్లాడుకున్నాను. నేను తగినోడినేనా? నేను గుంటూరులో సేవ చేయడానికి
నా చుట్టూ యమాయమీలు ఉన్నారు. హల్లెలూయా. మా చర్చి చుట్టే యమాయమీలు ఉన్నారు. నాది ఆ టెక్కు ఈ టెక్కు, ఈ టెక్కులన్నిటి మధ్యలో ఈ తుక్కుగాడు సేవ చేయగలడా? నేను ఒక్కటే అంటాను, ఫస్ట్ ఏం చెప్పాను? ప్రభువుని సంపాదించుకుందాం. నీతిని, పరిశుద్ధతను, భక్తిని, యథార్థతను, ప్రేమను సంపాదించుకోండి. ఇది దైవజనుని యొక్క లక్షణం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తానే, చెప్పేసి ముగిస్తాను. కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నానా? ఏం సంపాదించుకోవడానికి వచ్చారు మీరు? నేను పాస్టర్ని అయిపోతున్నాను, రేపు చూడు తీర్చేస్తాను అప్పు. అరే ఇదేంద్రా బాబు, అప్పు తీరకుండా ఎక్కడికో ట్రైనింగ్కి వెళ్ళామంటకండా. కొంచెం ఆగు, తీర్చేస్తాను, ఇసిరేస్తాను నీ డబ్బులు. ఏం చేయబోతున్నావురా? పాస్టర్ని అవుతున్నాను. ఉన్నారు ఎవరైనా? అంటే ఇది ఉద్దేశం ఏంటో చూడు. పాస్టర్ని అయితే ఏదో ఒక రకంగా అవసరం కొబ్బరి నూనె బేరం పెడతాడు, వ్యాపారం. కచ్చిపులు ఆర్డర్ ఇస్తాడు విజయవాడ వెళ్ళి ప్రింట్ చేసుకోమని. ఏదో ఒక రకంగా సంజీవ పుల్లలు ఉంటాయి, అది సినువు పుల్లలు, అవి పెట్టేస్తాడు. మీరు ఏదో ఒక మాస్టర్ ప్లాన్లు అండి, ఎన్ని డబ్బుల కోసం. దాని వెంట పరిగెత్తేటువంటి వాడు ఎప్పటికీ ఏమీ లేకుండా దరిద్రుడైపోతాడు. నువ్వు యేసు ప్రభువు వెంటబడితే అయ్యే కుక్కలాగా నీ వెంట వచ్చేస్తాయి. హల్లెలూయా. హృదయపూర్వకంగా చెప్పనా, అసలు నిజంగా ప్రభువుని వెంటబడేటువంటి వాడికి డబ్బులు ఉంటాయి కదండి, ఇంత ఉన్నాయి ఎందుకు అనేది అసలు దాని మీద మనసుండి సావదండి. నేను రియల్గా చెబుతున్నా. నేను కటిక పేదరికాన్ని అనుభవించాను, ఈరోజు సమృద్ధిని అనుభవిస్తున్నాను. నాకు ఏం చలనం అనిపించలేదు. మరి మీరేమన్నా అనుకోండి, ఇప్పుడు అదేదో ఉంది, ఇదేదో వస్తుంది, ఇదేదో పోతుంది, అసలు ఆ చలనం లేదు. నాకు కాస్త బాధ ఇచ్చేది ఎక్కడంటే, ప్రభు అప్పుడులాగా, ఎప్పుడులాగా, ఆనాడులాగా ఈనాడు నీతో గడపలేకపోతున్నానేమో అని ఒక దిగులు మాత్రం విపరీతంగా ఉంది. ఎందుకంటే నన్ను ఎవరో పిలవనప్పుడు చక్కగా సైకిల్ వేసుకొని ఇలా పొలాల్లో కూర్చునేవాడిని. ఓ చెట్టుని ఎన్నుకునేవాడిని, జమ్మి చెట్టు ఉండేది పొలాల్లో. ఆడ కూర్చొని పొద్దున్నే పిల్లల్ని అక్కడ దించేవాడిని, స్కూల్లో ఎక్కించుకునేవాడిని. ఆడు 5 దాకా పిల్లలు అందులోనే ఉంటారు, నేను అక్కడే ఉంటాను. ప్రార్థన చేసుకునేవాడిని, ప్రశాంతంగా తనిమితేరా దేవుని దగ్గర ఏడ్చుకునేవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని, మళ్ళీ సైకిల్ వేసుకుని వచ్చేవాడిని. ఇప్పుడు ఇదిగో రానన్నాం అనుకో, బో మనోడికి ఎక్కువైనట్టుందే. ఇదొక బాధ అండి బాబు, నిజం. మీరు ఏమన్నా అనుకోండి, మొన్న అయ్యగారు అనౌన్స్ చేశాడు, నేను ఈ సంవత్సరం ఎక్కడికి రావట్లేదని. ఈయనన్న తర్వాత వెస్లీ అన్న కలిశాడు నాకు. ఆయన అదే మాట చెప్పాడు, అబ్బా వీళ్ళిద్దరు యమ తప్పించుకున్నారే, అమ్మ ప్లాన్ వేశారు వీళ్ళు దేవుడితో గడపడానికి. నేను కూడా ఆ మాట అంటే అది వాళ్ళని చూసి పెడుతున్నాడు అనుకుంటున్నాడని ఈ సంవత్సరానికి మెలకుండా ఉన్నానండి. స్తోత్రం. ఉన్న మాటలు మాట్లాడుకోవాలి కదా. ఒకళ్ళమ్మట ఒకళ్ళే వీళ్ళు ఏందా వీళ్ళు అంటారేమోనని మళ్ళీ నాకెందుకు వచ్చింది కాలేజ్, మరి చూద్దాం అనుకొని ఉన్నానండి. నిజంగా చెబుతున్నానండి, ఈ డబ్బుల వీళ్ళు ఇచ్చే మీటింగ్కి వస్తామా, ఏ 10,000 15,000 ఎంతో, అది అసలు ఎంత ఇస్తాడో మాకు తెలియదు, మాకు అనవసరం. హల్లెలూయా. బ్యాంకులో ముందు అకౌంట్లో వేస్తావా, మా అయ్యగారికి రూమ్ ఏం తీసావు, అదేం లేదు కదా మన దగ్గర. వీళ్ళు వస్తుంటాం అయిపోయింది. దేవుని స్తోత్రం. ఇంటి దగ్గర ఉంటే డబ్బులు కావాలంటూ ఉంటే ఇంటి దగ్గర ఉంటేనే పోయి డబ్బులు వస్తున్నాయండి. ఎవరో ఒకళ్ళు వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, ఆ కానుక ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు నేను లేకపోతే ఎవడు వస్తాడు? హలో, ఉన్నారా పాస్టర్ గారు? ఉన్నారు. లేరమ్మా, వచ్చే శనివారం కనపడతాడు మరలా. అవునా, ఆదివారం ఇటు కూడా వస్తాంగా పోనీ. డబ్బులే సంపాదించాలనుకుంటే
కుదురుకి ఇంటి దగ్గర ఉంటే బోల్డ్ నొప్పులు వస్తాయి. హల్లెలూయా. వీళ్ళు అంటాడు ఒక్కొక్కడు ఏం ప్లాన్ మన ఎన్ని తిట్టుకుంటారో నాకు తెలుసండి. స్తోత్రం చెప్పాలి. నన్ను తిట్టేది మీకు తెలుసండి, మిమ్మల్ని తిట్టేది నాకు తెలుసండి. మన ముందు తిట్టరు కదా. ఇవన్నీ రహస్యాలు. మీరు ఆ కేటగిరీలోకి రాకండే స్తోత్రం చెప్పాలి. యథార్థవంతులుగా బ్రతుకుదాం. ఒక మాట చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి పత్రిక 19 నుండి 22 వాక్యాలు. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికినీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదిని వలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధములా వాడనై ఉన్నాను. ఇప్పుడు మనం దేనికి వచ్చామంటారు? మనుషులను సంపాదించుకున్నటకు. ఇక్కడ మీరు గమనిస్తేనండి, నేను దాసుడినైపోయానన్నాడు. గమనించాలి. అన్ని విధముల వారిని సంపాదించుకున్నటకు నేను అన్ని విధముల వాడినిగా ఉన్నాను. అంటే దాని తాగుబోతుల దగ్గరికి వెళ్ళి తాగాలనా? ఇలా కూడా ఆలోచిస్తారు. పేకాటాడు కూడా దగ్గరికి వెళ్ళి రెండు ముక్కలు వేసేసి వాళ్ళకి సువార్త చెప్పాలని దాని అర్థం. లేనిపోయింది అలాంటి ప్లాన్ చేసేవాళ్ళు. హల్లెలూయా. స్తోత్రం చెప్పగలరు. ఇంక మీకు తెలియదే ఉంది జ్ఞానం. ఇక్కడ నేను నియంత్రణ కాదు, నేను దాసుడిని. ప్రియులారా, మీరు గమనించండి. మనుషులను సంపాదించడం అంత కష్టమైన పని భూమి మీద ఇంకో పని లేదు. మీరు డబ్బు సంపాదించినటువంటి వాడిని తెలివైనటువంటి వాడు అంటారు కాదు. డబ్బు సంపాదించడానికి తెలివితేటలు కావాలి, కానీ మనుషులను సంపాదించడానికి దైవ జ్ఞానం కావాలి. వాడి తల తన్నేవాడు. డబ్బు కంటే విలువైన వారు మనుషులు. డబ్బు సంపాదించే వాడికే తెలివితేటలు ఉంటే మనుషులను సంపాదించేటువంటి వాడికి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి. ఇన్ని మాటలు నేర్చుకున్నాం కదా. అయ్యగారు ఒక్కసారి రియల్ ఎస్టేట్ చేస్తే ఎలా ఉంటుంది అంటారు? ఈ ఎర్రకి ఎలాంటి 10 కట్టేవాడే. అవునా కాదా? ఏమనుకో, నేను కూడా మనకు మాటలు రానిటువంటి వారిని కాదు, తెలివితేటలు లేని ఎదవలం కాదు. డబ్బు సంపాదించేవాడికి అంత తెలివి ఉంటే ఇన్ని మైండ్లు, ఇన్ని బుద్ధులు, ఇన్ని రకాలు, అయ్య బాబోయ్, వీళ్ళను సంపాదించుకోవడానికి ఎన్ని విధముల వారు అయిపోతున్నారు. స్తోత్రం చెప్పగలరా? అసలు వాళ్ళు వేసే నాటకాలకి అసలు మైండ్ పోయిద్ది. ఆ మనుషులను సంపాదించుకోవడం మామూలు విషయం కాదు. మా చర్చిలోకి ఒక బ్రాహ్మణులు ఆయన ఆడిటర్ వచ్చాడు, అన్యుడు. ఆయన ఏమన్నాడంటే, పాస్టర్ గారు ఎంతమంది వస్తారు ఏంటి అన్నాడు. ఎంతమంది వస్తారండి అన్న. అబ్బో, మనుషులతో చాలా. కుక్కలాగానే ఉంటుంది సార్. పెద్ద పులిలాగానే ఉంటుంది సార్. త్రాసుభం లాగే ఉంటుంది సార్. కానీ మనిషి ఎప్పుడు ఏ అవతారం ఎత్తుతాడో మామూలుడు కాదు వాడు. కాసేపు పెద్ద పులి అవుతాడు,
కాసేపు కుక్కలా కుయ్యం 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 అంటాడు. అసలు వాడు ఎప్పుడు ఏ అవతారంలో వస్తాడో మనకే తెలీదు. ఆడి మైండ్ క్యాచ్ చేసి మనం వాడిని సంపాదించాలంటే సామాన్యమైన పని కాదు. వారినే సంపాదించమంటాడు ఈ మహానుభావుడు. స్తోత్రం చెప్పాలి. ఎంతమందికి అర్థమైందమ్మా? నేనంటాను, తల్లి మీరు కనపడ్డారు, మిమ్మల్ని కూడా విడిచిపెట్టను. నేను సాకలోళ్ళు అంటాడు, సాకలైన అంటుండే, ఏమనుకోవద్దు. స్తోత్రం చెప్పాలి. పాస్టర్ గారు వాక్యం చెబితే 4 వస్తారు, లేదా 10 మంది వస్తారనుకో, పెద్ద లెక్కేం కాదు అది. వారిని పోగొట్టాలంటే ఆ శక్తి ఒక దైవజనురాలకే ఉంది. ఇటు నుంచి తెస్తుంటే ఇటు నుంచి సిల్లు సంచులు వేసినట్టు పోగొట్టాలంటే ఆ దమ్ము అమ్మగారిలోనే ఉందండి. ఏమనుకోమాకండి. మేమేం చేస్తాం పాస్టర్ గారు, మేము అసలు నేనేం మాట్లాడను పాస్టర్ గారు, అసలు ఆయన ఎంత అంటే అంత నేను మౌనంగా ఉంటాను పాస్టర్ గారు, అసలు ఎంత నేను అసలు నోరు తెరవను, నేనేది నోరు తెలిసినా మరలా ఏమైనా అంటాడేమోనని నేను మౌనంగా ఉంటాను పాస్టర్ గారు, నా మీదకి రామాకండి. మీరు ఇదిగో ఆగడం చేయొద్దు. మీరు మౌనంగా ఉన్న సార్లు వాళ్ళు వెళ్ళిపోతారు. అవునా కాదా? నువ్వేమనుకున్నా అంటే నేనే నోరు తెరిచాను. నోరు తెరగపోవటమే పెద్ద తప్పు. సరే, ఇంకొక ఆమె ఉంటుంది, నోరు తెరిసిద్దా ఆగదాం. అవును కదండి? ఒక్కొక్క అమ్మ నోరు తెరిసిద్దండి కానీ ఆగదాం. వాళ్ళ మాటలు చెప్పిద్ది. ఏంటి మొన్న ఏంటి వాగిందంట, నీ ముందే వాగిందంటగా ప్రమీలాది. దాన్ని అప్పుడే పిలిచి అడుగుదాం అనుకున్నాను. ఏంటి దైవజనురాలు అంటే లెక్కలేదా? ఇక్కడ సేవకు పిలిచింది పాస్టర్ గారు, నేనా పాస్టర్మ్మ గారు లేదా? ఇక్కడ ఏం చేస్తుంది ఇక్కడ? మీ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు మాట్లాడాలో తెలియటం లేదు, మౌనంగా ఉండాలో తెలియట్లేదు, అలా అయిపోతున్నారు, గడగడ వణికిపోతున్నారంటే తమరి దగ్గర ఏదో ఉందని అర్థం. ఏమనుకో మాకండమ్మా. పెళ్ళైన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు కదండి. స్తోత్రం చెప్పాలి ఒకసారి. మీకు వచ్చే శోధన ఇంకో మాట చెబుతాను. పాస్టర్ గారిని పెద్దగా అబ్జర్వేషన్ చేయరు, అస్సలు పెద్దగా అబ్జర్వేషన్ చేయరు. ఒక్కసారి నమ్మారంటే జీవితకాలం అంతా నమ్మేస్తారు అయ్యగారిని. మిమ్మల్ని జీవితం అంతా పరీక్షిస్తూనే ఉంటారు. అవునా కాదా? మమ్మల్ని ఒక్కసారి నమ్మేస్తారు. ఈ మధ్యకాలంలో సేవ ఉన్నా లేకపోయినా యూపీఎఫ్లు ఉన్నాయి. తెలుసా మీకు? సేవ ఉన్నా లేకపోయినా యూపీఎఫ్లు, ఆ ఎఫ్లు, ఈ ఎఫ్లు, అన్ని ఎఫ్లు ఉన్నాయి. ఏ ఎఫ్లో చూసినా మేము వెళ్ళొస్తుంటాం. ఇక్కడ 500 సంఖ్య ఉంటుంది, అక్కడ 500 సంఖ్య ఉంటుంది. ఏంద్రా బాబు ఇంతమంది ఆడున్నారంటే వీళ్ళే వాళ్ళే వీళ్ళు మారుతుంటారు అటు ఇటు. ఆడెవడన్నా చిన్నప్పుడు ఒక శాస్త్రం వినేవాడిని, ఈ ఊళ్ళో కాకులు ఎన్ని ఉన్నాయంటే ఖచ్చితంగా చెబుతాడు ఇన్ని ఉన్నాయని. నువ్వు వాళ్ళంతా ఎలా చెప్పగలిగావంటే ఈ ఊర్లో కాకులు ఆ ఊర్లో రావచ్చు, ఆ ఊర్లో కాకులు ఈ ఊర్లో రావచ్చు అన్నట్టు. ఈ ఫెలోషిప్లో వాళ్ళు అటు తిరగొచ్చు, అట్లు వాళ్ళు ఇటు తిరగొచ్చు. మా జీవితకాలం అంతా మాకు ఇదే సేవ సరిపోతుంది ఈ మధ్య కాలంలో. అవునా కాదా? మీరు నిజం చెప్పండి. అయ్యగారులు మీరు వెనకాల ఉన్నారు, మహానుభావులు, ఏమనుకోమాకండి. పొద్దున్నే లేచి ఫలానా ఊరిలో ఈరోజు సహవాస కూడిక ఉంది, ఫలానా ఊరిలో ఈరోజు ఉపవాస ప్రార్థన కూడిక ఉంది. ఏంటా మీరు అందరూ కలిసి చేసేది? నాకు అర్థం కాదు. న్యాయం చెప్పండి. జీవితంలో నువ్వు సాధించింది ఏంటంటే ఒక ప్రెసిడెంట్ అయ్యాడంట. ప్రెసిడెంట్ అయినప్పుడు ఈయనకు ఒక అధోనియా గాడు ఊరేగించినట్టు ఊరేగించడం, అందరు కలిసి ఏమనుకో, ఏదో గాడిద నెక్కించి ఊరేగించినట్టు. నేను తిడతాను, ఏమనుకో, మా తిట్టట్లా, ఉన్నమాట చెబుతున్నాను. ఏం సాధించావు నువ్వు? 3 సంవత్సరాల తర్వాత నిన్ను అదే మనుషులు దిగిపో అంటారు. ఆ రోజు నీ ముఖం ఎంత అయిపోయిద్ది. ఇంకో పిలిచి ఓహో ఇంకా ఐడియా రాల నాకు.
ఏమి సాధిస్తున్నారు అంటున్నాను నేను. మనల్ని చూడండి, ఒక్కసారి దేవుడు మోషేకి అధికారం ఇచ్చాడు. ఎవడ లేచిన ఆయన భయపడలా. స్తోత్రం చెప్పు. కొరాహు లేవని, దాతాను రావని, అభిరాము లేవని, ఎవడైనా రాని, నా దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టమంటే నిలబడతాను, లేదంటే వదిలేస్తాను అన్నాడు. ఒరే బాబు, వాళ్ళు కాదురా నిన్ను ఎన్నుకుంది, నిన్ను ఎన్నుకున్నాను. ఆడెవడో నీకు వ్యతిరేకంగా ఎవడని లేస్తే అదిగో పోతాళంలోనికి పంపిస్తాను, నువ్వు నిలబడన్నాడు. స్తోత్రం చెప్పాలి. దర్శనం కొరకు నిలబడ్డాడు. అది పదవి, అది నాయకత్వం అంటే, అది అధికారం అంటే. అంతేగాని ఆడెవడో మమ్మల్ని అధికారంలో పెట్టేసి తర్వాత మీరు దించేయండి, దిగిపోయిన తర్వాత మొన్న 50,000 రూపాయలు ఇచ్చారు, ఏం చేశారు? ఎన్ని లెక్కలు చెప్పాలి? ఎవరికేం పట్టిందండి? ఏ గోలేంటి? దేవుడు ఎన్నుకున్న నాయకుడి చేతికి డబ్బులు వస్తుంటాయి, పోతుంటాయి. మమ్మల్ని లెక్క అడిగారంటే అయిపోతాం. హల్లెలూయా. కొన్నిసార్లు లెక్కలు వేసుకోకుండా ఇచ్చేస్తుంటాం. స్తోత్రం చెప్పాలి. ఆడిచ్చి లెక్క పెట్టుకోం, ఈడిచ్చేవి లెక్క పెట్టం. ఆ డబ్బులు ఎలా అయిపోయినంటే మాకు వాచ్మెన్ లాగా అయిపోయాం. నేను ఇదే చెబుతాను, బాబు ఇవన్నీ ఎంత, నేను ఒక వాచ్మెన్ బాబు, ఆయన ఎవరో ఇస్తుంటారు, పోతుంటాయి, మళ్ళీ మొత్తం లెక్క ఎవడు చెబుతాడు లెక్కలు ఇవన్నీ? నిజంగా చెబుతున్నాను, ఇది ఏంటో తెలియదు. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. నీ గురి, నీ దర్శనం, నీ ద్వారా మనుషులను సంపాదించాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు సంపాదించాల్సింది పదవులు కాదు. ఏమి సంపాదించాలి? లెక్క దేవుడు అడుగుతాడు. స్తోత్రం చెప్పాలి. ఎంతమందికి నువ్వు సువార్తను ప్రకటించావు? ఎన్ని గ్రామాల్లో సువార్తను ప్రకటించావు? ఎంతమందిని సంపాదించావు? నీ లెక్క చూసుకోరా? చూసుకుంటారా లేదా? మార్చి 31 కల్లా ఏం చేయాలి? ప్రతి వ్యాపారస్తుడు లెక్క చూసుకుంటాడు. మరి మన సంఘంలో పోయిన సంవత్సరం 100 మంది ఉన్నారు. ఈ సంవత్సరంలో 90కి వచ్చిందా, 110కి వచ్చిందా? సరే ఆలోచిద్దాం. దిగజారుతుందంటే దాని అర్థం ఏదో లెక్క, ఏదో మనలో ప్రాబ్లం ఉందన్నట్టు. సైతాన్ గాళ్ళు పాత నీరు పోయిద్ది, కొత్త నీరు వచ్చింది. ఏమయ్య ఎన్ని పోగొట్టుకుంటావు అన్నా, నేను చెప్పేది న్యాయం కదా? ఇప్పుడు పాత నీరు పోయిద్ది అంటే నీరుకి సంఘానికి సంబంధం పెట్టమాక. పాత పునాది రాళ్ళు కదిలితే బిల్డింగ్ కూలిపోయిద్దని అర్థం. మనతో ఎవరైనా దగ్గరగా ఉన్నారు, వారు దూరం అయ్యారంటే చాలా చాలా డేంజర్. మన బలాలు, మన బలహీనతలు ఎవరికి తెలుస్తాయి? ఆడికే తెలుస్తాయి. ఒకడు మనలోకి రాకూడదు, సామాన్యంగా వచ్చాడా జీవితకాలం అంతా వాడు వెళ్ళకూడదు. స్తోత్రం చెప్పాలి. వెళ్ళాడంటే డేంజర్, పునాదులు కదిలిపోతాయి. ఏమంటారు? దీన్ని కాపాడుకోవడానికి నాకు తెలిసిన ఒకే ఒక స్తోత్రం చెప్పమంటారా? వాళ్ళు కాళ్ళు పట్టుకోవడం కాదు, ప్రభు కాళ్ళు పట్టుకొని, తండ్రి హల్లెలూయా, ప్రభు వాళ్ళని జాగ్రత్తగా కాపాడు తండ్రి. వాళ్ళు నా మాట విన్నారు ప్రభు, నీ మాట వింటారు. అర్థమవుతుందా? నేను వారిని ఎలా గ్రహించగలను? వారి మనసులో ఉన్నది ఎలా తెలుస్తుంది? ఆయన కాళ్ళు పట్టుకుంటే తప్ప. అర్థమవుతుంది. మనం మనుషుల్ని నిలబెట్టడం మన చేతనైన పని కాదంటారు. కానీ మనం తగ్గించుకోవాలి, బలహీనలం అయిపోవాలి, ఏమండి పిచ్చోళ్ళం అయిపోవాలి. కొన్నిసార్లు మాటలు పడాలి, దెబ్బలు తినాలి. ఎవరిని సంపాదించుకోవడానికి? మనుషులను సంపాదించుకోవడానికి. మనం సేవకులం అనే సంగతి గుర్తుపెట్టుకున్నాం. స్తోత్రం చెప్పాలి. మనుషులు సేవకుల దగ్గరకు వస్తారు కానీ నియంతల దగ్గరకు రారు. నేను పాస్టర్ గారిని కలవడానికి వెళ్తేనండి 2:30 గంటలు కూర్చున్నానండి. 2:30 గంటలు కూర్చున్నాను. అయ్యగారికి బాగలేదేమో అంటే బాగానే ఉంది. కొంతమంది కలిసి వస్తున్నారు, నన్ను మాత్రమే కలవనివ్వాల. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను నేను. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇలాంటి మెయింటెనెన్స్ మాత్రం చేయకూడదు అనుకున్నా. స్తోత్రం చెప్పాలి. అయ్యా నేను కూడా దేవుడు ఇప్పుడు ఆ స్థాయి కంటే కొంచెం పెద్దదే ఇచ్చినట్టు ఉన్నాడు. మరి నాకు అంటే వస్తున్నారు అల్లిళ్ళు, దాన్ని బట్టి అర్థమైంది.
అయినా చేతనైన వరకు మనం దేన మనసు కలిగి బ్రతికితే మనుషులను సంపాదించుకుంటాం. స్తోత్రం చెప్పాలి. ఓకేనా? మన మాటలు, మన అహంకారం మనుషులను పోగొట్టిద్ది. మన కోపతాపాలు మనుషుల్ని పోగొడతాయి. అర్థమవుతుందా? చేదరించుకోవడం మనుషుల్ని, లేదు కోపపడడం మనుషులను పోగొట్టుకుంటాం. నేను మూడు మాటలు చెబుతున్నాను. 1, 2 మన నీతిని భక్తిని సంపాదించుకో. 3 ఈ 2 ఉంటే ఆటోమేటిక్గా ఎవరు వస్తారు? మనుషులు వచ్చేస్తారు. స్తోత్రం చెప్పగలరు. ఇదే మీ గురి. ప్రార్థన చేసుకుందాం. అయ్యా కొంచెం ఎక్కువ మాట్లాడైనా టైం ఎక్కువైందంటారా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీ దాసుడు దైవజనుడు తల్లి గర్భములో ఉన్నప్పుడే మీరు ఏర్పరచుకున్నారు నాయన. ఆ తల్లి కడుపును పుట్టిన బిడ్డలందరినీ దైవ సేవకులుగా మీరు ప్రతిష్ఠ చేసుకున్నారు తండ్రి. కృతజ్ఞతలు నాయన. జఫన్నీ శాస్త్రి గారిని బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా. గత సంవత్సరాలన్నీ కాపాడావు, బలహీనతలలో బలమిచ్చావు. దయగలిగిన స్వామివి కదా నాయన. నీ కొరకు మీరు బ్రతికించుకుంటున్నారు. నీ మహిమార్థమై ప్రకాశించే దీపముగా మీరు వాడుకుంటున్నారు తండ్రి. కృతజ్ఞతలు నాయన. నీ దాసునికి ఆరోగ్యమునివ్వండి, దీర్ఘాయువుతో నింపండి. వేవేల మంది సేవకులకు తండ్రి ఒక తలమానికంగా, ఒక నాయకుడిగా మీరు ఏర్పరచుకున్నారు నాయన. తన నోట నుంచి వస్తున్న ప్రతి మాట సేవకులు హృదయాలు మండిస్తున్నారు ప్రభువా. ఇంకా ఈ దేశమును నీ కొరకు పట్టుకునే ఒక అభిషేకమును దయచేయండి. తన ఆశయములన్నీ మీరు నెరవేర్చండి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు నేను సఫలపరిచిదనని సెలవిచ్చారు. గొప్ప కార్యాలు నీ దాసుని ద్వారా జరుగునుగాక. గొప్ప గొప్ప సెమినరీలు మీరు జరిగించండి. లక్షల మంది ప్రజలను క్రీస్తు యొద్దకు నడిపించే అభిషేకమును, ఆ బలమును అనుగ్రహించండి నాయన. నీ దాసురాలను బలపరచండి. తన తల్లి గారిని, అన్నయ్య గారిని, వదిన గారిని, వారి కుటుంబ సభ్యులందరిని కూడా మీరు ఆశీర్వదించండి. ఐఎఫ్జేలో పనిచేస్తున్న, దీంతో అనుబంధంగా ఉన్నటువంటి వారు, అప్పగించుకున్న వారిని, ఈ యొక్క ఐఎఫ్జేని ముందుకు నడిపిస్తున్న నాయకులని, ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి స్వామి. ఈ యొక్క 120 రోజులు ప్రతిరోజు ఒక నూతనమైన ప్రత్యక్షతను దయచేయండి, నూతనమైన అభిషేకమును దయచేయండి. ఇక్కడ ప్రార్థనలో గడుపుతూ వాక్యమును నేర్చుకుంటున్న బిడ్డలకి దర్శనములు ఇవ్వండి, మంచి కలలు ఇవ్వండి నాయన. వారి సేవ భవిష్యత్తును గురించిన ఆలోచనలు మీరు ప్రసాదించండి. ఉన్నతమైన ఉద్దేశములతో నింపండి స్వామి. కనికరం చూపమని యేసుక్రీస్తు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అయ్యా, ఈ గొప్ప సమయాన్ని ఇచ్చిన దైవజనులకి నిండు హృదయపూర్వకమైన వందనాలు అయ్యా. ఒక్క నిమిషం అయ్యారు, ఒక చిన్న పాట మా బిడ్డలు సిద్ధపరిచారు అయ్యగారు. దాన్ని రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు. జస్ట్ అట్లా టచ్ చేస్తే చాలు. ఈ మధ్యకాలంలో ఓ చిన్న పాట ప్రభు నాకు అనుగ్రహిస్తే కుమారుడు పీటర్ దాన్ని స్వరపరిచాడు, తానే పాడాడు. ఎప్పటిలాగానే మన ఐఎఫ్జే పాస్టర్స్లో పాస్టర్ పవన్ గారు సంగీతం చేశారు. అయ్యగారు చిన్న మాటతో దాన్ని రిలీజ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రదర్శితం అవుతుంది. అది ఒక చరణం మాత్రం ప్లే చేసిన వెంటనే ఆశీర్వాదంతో క్లోజ్ చేసుకుంటాం. అయ్యగారు వాడి కోసం కృపచూపుడులో ఐశ్వర్యం. ఓ కింద ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దైవజనుని మనస్సులో, హృదయములో మీరుంచిన ఆ అద్భుతమైన సాహిత్యాన్ని తండ్రి, మీరు తన స్వహస్తాలతో రాయుటకు మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి స్తోత్రం. దీన్ని స్వరకల్పన చేసి పాడిన తమ్ముడిని మీరు దీవించండి. ముఖ్యంగా ఈ పాట తండ్రి క్రైస్తవ సమాజానికి హృదయాలు మండించే పాటగాను, అనేకులని క్రీస్తు కొరకు రేపగలిగిన పాటగా ఉండునట్లు దీవించండి. లక్షల మందికి ఇది రీచ్ అవ్వడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభువా, ఈ పాటలో మీ మహిమను, మీ ప్రత్యక్షతను,
మీ అభిషేకమును ఉంచండి. ప్రతి పదములో మీ అభిషేకమును విడుదల చేయమని యేసుక్రీస్తు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ మహిమ గల పాటని ప్రభువుకు సొంతం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అయ్యగారికి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ సో మచ్ అయ్యా. ప్రియులారా, మరి మమ్మీ ముగింపు ప్రార్థన చేయాలి.